నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఘనంగా ఒంగోలులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం. పర్యావరణ పరిరక్షణలో అందరం భాగస్వాములు కావాలని ప్రకాశం కలెక్టర్ రాజబాబు పిలుపు. ఘనంగా గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 80వ జయంతి వేడుక. నెల్లూరులో విగ్రహ ఆవిష్కరణ, ఒంగోలులో స్వరాభిషేకం. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల సుపరిపాలనపై మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల్ల సత్య మీడియా సమావేశం. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ల సారథ్యంలో అభివృద్ధి సంక్షేమానికి ఎనలేని కృషి చేస్తున్నామని వెల్లడి. పర్యావరణ పరిరక్షణలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ప్రకాశం కలెక్టర్ రాజబాబు పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని అటవీ శాఖ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ప్రకాశం భవనంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యత నిర్వహిస్తామంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై కలెక్టర్ సంతకం చేశారు. అనంతరం ప్రకాశం భవనం నుండి మినీ స్టేడియం వరకు అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ప్లాస్టిక్ అంతా మనం ఏం చేస్తున్నాం, బెండకాయలు బెరకాయలు కవర్లు 20 కవర్లు ప్లాస్టిక్ కవర్లు ఇదే ప్లాస్టిక్ మేము నీటిలో వేసేస్తామండి. ఇళ్లలో వేసేస్తాం. నదులు మేము, చెరువులు మేము, లేదంటే కాలువలు మేము పర్యావరణాన్ని కాపాడుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టినట్లు రాజాబాబు తెలిపారు. అవకాశం ఉన్నంత వరకు నడక, ప్రజా రవాణా వ్యవస్థ, కలిసి ఒకే వాహనంలో ప్రయాణానికి ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ను వినియోగించవద్దని, కర్పన ఉద్గారాలను తగ్గించడానికి ప్రజలందరూ కృషి చేయాలని కలెక్టర్ చెప్పారు. మొక్కల పెంపకానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ దిశగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో అనంత అరణ్య పేరుతో వనాల పెంపకాన్ని ప్రారంభించింది అన్నారు. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు భావితరాలకు కూడా ఆరోగ్యకర వాతావరణాన్ని అందించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు. కార్యక్రమంలో ఇన్ఛార్జ్ డిఆర్ఓ మాధురి, డిఎఫ్ఓ వినోద్ కుమార్, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ విజయమోహన్, ఒంగోలు మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ రామ్ భూపాల్ రెడ్డి, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ వైష్ణవి, ఇతర అధికారులు, వావ్, ఐటీసీ, సాట్స్ స్వచ్ఛంద సంస్థలు, భగీరథ కెమికల్స్, మున్నంగి సీ ఫుడ్స్, జేసీ బయోటెక్స్, పరిశ్రమల ప్రతినిధులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేని జరుపుకుంటున్నారు. June 5th ఈజ్ ది వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. సో అందులో భాగంగా దేశంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఎస్పెషలీ ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఒక బిగ్ వేలో మొత్తం విలేజ్లో గ్రామ సభలు పెట్టి ఈ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేని కూడా జరపమని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మన రాష్ట్రం అయితే ముందు నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గ్రీనరీ అనేది ప్రయారిటీ ఇస్తూ అనేక ఇనిషియేటివ్ చేస్తున్నారు. సో ఎస్పెషలీ ఈ ఎమిషన్స్, కార్బన్ ఎమిషన్స్ తగ్గించాలనే ఉద్దేశంతో సో ముఖ్యమంత్రి వర్యులు ఒక మాదిరిగా అందరికీ కూడా ఒక సూచన చేసే విధంగా సైకిల్ మీద ఆఫీస్కి రావడం, అదేవిధంగా చాలామంది కలెక్టర్స్ మన జిల్లాలో ఉన్నటువంటి స్టేట్లో ఉన్నటువంటి కలెక్టర్స్ అందరూ కూడా డిఫరెంట్ ఇనిషియేటివ్స్ లైక్ బైసికల్లో రావడం కానీ, లేదంటే ఒక బస్సులో ఆఫీసర్స్ వెళ్ళడం కానీ, లేదంటే కనుక కొంత 4-5 ఆఫీసర్స్ కలిపి ఒక వెహికల్లో వెళ్ళి పనులు చేసుకోవడం కానీ, ఇట్లాగా అనేక ఇనిషియేటివ్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఇక్కడ ప్రకాశం జిల్లాలో ప్రజలకి తెలియజేయాలనే ఉద్దేశంతో కాలినడకన ఆఫీస్కి రావడం జరిగింది. నియరెస్ట్ ఉన్న ప్లేసెస్ ఏదైతే ఉందో వాళ్ళ ఆఫీస్ దగ్గర ఉంటే కాలినడకన వస్తే దెన్ కారు ఉపయోగించే అవసరం లేదు, ఎమిషన్స్ తగ్గుతాయి. అదేవిధంగా దూరం ఉంటే కనుక బైసికల్లో రావడం,
కనీసం వారానికి ఒక రోజైనా కనుక మనం చేయగలిగితే చాలా ఫ్యూయల్ సేవ్ అయినట్టు ఉంటుంది. సో నేచర్ మీద స్ట్రెస్ అనేది తగ్గుతుంది. రెండోది ఏంటంటే పర్యావరణం రక్షించాలని అంటే కనుక లంగ్ స్పేస్ క్రియేట్ కావాలి. ఎక్కడ చెట్లు ఉంటాయో అక్కడ ఆక్సిజన్ ఉంటుంది కాబట్టి ఆ లంగ్ స్పేస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ప్లాంటేషన్ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. సో అందులో భాగంగా ఈరోజు కూడా మనం కలెక్టరేట్లో ప్లాంట్స్ కూడా నాటడం జరిగింది. మూడో ఇనిషియేటివ్ ఏంటంటే స్టేట్ గవర్నమెంటు నెట్ జీరో వేస్ట్ అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని ఈరోజే ప్రారంభించారు. సో ప్రతి రెసిడెన్షియల్ స్కూల్స్లో ఆర్ కాలేజ్ ప్రెమిసెస్లో ఎక్కడైనా కనుక మనకు 1 acre నుంచి 2.5 acres వరకు ఖాళీ ఉంటే అక్కడ ఒక ఇంటెన్సివ్ ఫారెస్ట్ని పెంచాలని చెప్పేసి అక్కడ పెట్టడం జరిగింది. సో దాని ద్వారా ఏంటంటే అక్కడ ఆ ప్లేస్లో ఒక లంగ్ స్పేస్ క్రియేట్ అవ్వడం, తద్వారా ఏంటంటే స్టూడెంట్స్కి దాని యొక్క ప్రాధాన్యత తెలియడం, ఫ్యూచర్లో వాళ్ళందరూ కూడా దీని మీద అవగాహన కలిగి ఉంటారనే ఉద్దేశంతో అది కూడా స్టార్ట్ చేశారు. ఈరోజు కూడా అది కూడా మనం ప్రారంభిస్తున్నాము. సో మీ ద్వారా ఈరోజు ప్రజలందరికీ కూడా, ఎస్పెషల్లీ ప్రకాశం జిల్లా ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే పర్యావరణం మీద అందరికీ కూడా అవగాహన ఉండాలి. చెత్త వేస్ట్ డిస్పోజల్లో కానీ ప్లాస్టిక్ వాడకంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫ్యూచర్ జనరేషన్స్కి ఒక సేఫ్ ప్లేస్ మనం ఇవ్వాలి కాబట్టి అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మన భాషను, సంస్కృతిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. నెల్లూరులోని ఎన్టీఆర్ పార్కులో ఏర్పాటు చేసిన గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. అమరేశ్వర గాయకుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం 80వ జయంతి సందర్భంగా నెల్లూరులో వారి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడం, అలాగే సంగీతార్చన కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో ముదావహమన్నారు. బాలసుబ్రహ్మణ్యం జీవితం సినీ సంగీత చరిత్రలోని ఒక అద్భుత మైలురాయి అని, తెలుగు సినిమా సంగీతానికి ఘంటసాల, బాలు ద్వయం స్వర్ణ యుగాన్ని తీసుకువచ్చారని చెప్పారు. తెలుగు పాటలకు పట్టాభిషేకం చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల హృదయ సింహాసనాలపై కూర్చోబెట్టారని కొనియాడారు. బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ఏర్పాటుకు మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చొరవ చూపారని అభినందించారు. లాయర్ పత్రిక ఎడిటర్ శివప్రభాత్ రెడ్డి కార్యక్రమాన్ని చక్కగా సమన్వయపరిచారని ప్రశంసించారు. సినీ సంగీత దర్శకుడు కీరవాణి, గాయని గాయకులు మను, ఎస్పీ చరణ్, ఎస్పీ శైలజ తదితరులు పాడిన పాటలు అలరించాయి. నెల్లూరుడు భారతదేశ స్థాయిలో, ప్రపంచ స్థాయిలో మన నెల్లూరుకి పేరు తెచ్చినట్టు మంచి వ్యక్తి శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం హైదరాబాద్లో పెట్టాం. మన నెల్లూరు నగరంలో కూడా పెడితే బాగుంటుందని చెప్పగానే ముగ్గురు చాలా ఉత్సాహంగా ముందుకు వచ్చారు. కలిసి ఈ యొక్క బాధ్యతను భుజం మీద ఎత్తుకున్నారు. ఎవరికి వాళ్ళు ఆ విగ్రహానికి అయ్యే ఖర్చు ఏమిటో పెడతామని ప్రభాకరయ్య కూడా చెప్పాడు. నారాయణ గారిని ఏం పెడతానన్నాడు. కానీ అవసరం లేకుండా అందరూ కలిసి, మిగతా మిత్రులందరూ కలిసి దాన్ని ఇవాళ ఏర్పాటు చేసి నయనాందకరంగా ప్రేరణ ఇచ్చే విధంగా ఆయన పాటలు కొన్ని, ఆయన చెప్పినట్టు మాటలు కొన్ని, వాటన్నిటిని 8 స్తంభాల పైన ఏర్పాటు చేసి మనకి ఈ కార్యక్రమం ఏర్పాటు నిర్వహణలో చొరవ తీసుకొని అందరికి మధ్యలో సూత్రధారిగా ఉన్నట్టు శ్రీ తుంగా శివప్రభాత్ రెడ్డి గారిని నేను ముందుగా అభినందిస్తున్నాను. నేనేమంటున్నానంటే అమరస్వర గాయకుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారి 80వ జయంతి సందర్భంగా నెల్లూరులో వారి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడం, తరుపతి సంగీత అర్చన కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ముదావహం. దీనికి బాధ్యులైన వారందరూ నేను హృదయపూర్వకంగా మన అందరి తరఫున వారిని అభినందిస్తున్నాను. శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు తన పూర్తి జీవితాన్ని సినీ సంగీత చరిత్రలో అదొక మైలురాయి. తెలుగు సినిమా సంగీతానికి ఘంటసాల, బాలు ఈ ద్వయం ఏదైతే ఉందో ఈ స్వర్ణయుగాన్ని తీసుకొచ్చారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అటు ఘంటసాల గారు, ఇటు బాలసుబ్రహ్మణ్యం గారు. బాలు గారిని గుండెల్లో నింపుకున్న నెల్లూరు వాసులకి, అభిమానులందరికీ కూడా శుభాకాంక్షలు, నమస్కారాలు. వరప్రసాద్ రెడ్డి గారు ఆత్మీయులు ఆయన చెప్పినట్టుగా బాలుగారి సంగీతం కంటే కూడా ఆయన వ్యక్తిత్వానికి నేను చాలా పెద్ద అభిమానిని. భాష, సంస్కారం, ప్రవర్తన, వినయం వీటిలన్నిటికీ కూడా నిలువెత్తు నిదర్శనం బాలుగారు.
ఆయనని ఇక్కడ స్మరించుకుంటూ పెట్టిన ఈ స్మారకం ఎంత గొప్పదో. వేలాది పాటలకి ప్రాణప్రతిష్ఠ చేశారు ఆయన కంఠంతో, ఆయన గంధర్వ గానంతో. ఆ పాటలన్నీ కూడా ఆయన స్మారకాలే అని భావిస్తూ ఆయన పాట విన్న ప్రతిసారి కూడా ఆయన గుర్తొస్తారు. నెల్లూరులో ముఖ్యంగా ఈ ప్రాంగణంలో ఆయన రోజు దర్శించగలిగి గుర్తు చేసుకోగలిగే భాగ్యం మీకు ప్రత్యేకంగా దక్కినందుకు నా శుభాకాంక్షలు, అభినందనలు మీ అందరికీ కూడా. ఆయన చిరస్మరణీయులు. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు అన్న వాక్యాన్ని రోజుకొక్కసారి ఆయన ఉద్ఘాటిస్తూ దాన్నే దైవనామ స్మరణగా ఆయన జీవించారు. అందులో చాలా గొప్పతనం ఉంది. ఆయన అడుగుజాడల్లో, ఆయన చూపించిన దారిలో పాడడం కాదు, జీవించగలిగితే మనిషిగా పుట్టిన ప్రతి వాళ్ళకి ధన్యం, ప్రత్యేకంగా తెలుగు వాళ్ళది అని భావిస్తూ ఈ కార్యక్రమాన్ని చీర కట్టాలి చిలకమ్మ, చుట్టూ చెంగావి చీర కట్టాలి చిలకమ్మ, బొట్టు కాటుక పెట్టి నీ కట్టే పాటను చుట్టి ఆశపడే కళ్ళల్లో పూసులాడు వెన్నెల బొమ్మ, చుట్టూ చెంగావి చీర కట్టాలి చిలకమ్మ. జాగయ్య చిత్తాన శ్రీగంధమై ఆ పాదమే ఇలా అన్నమయ్య పదమై ఆ పాదమే వరదైక నాట్య పదమై తుంపున వరనారద మునులు జనులు కొలిచే గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం 80వ జయంతి సందర్భంగా బాలు కళా సమితి ఆధ్వర్యంలో స్థానిక సివిఎన్ రీడింగ్ రూమ్లో బాలు పాటలతో నిర్వహించిన సినీ సంగీత విభావరి వీణుల విందు చేసింది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపటానికి ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచెల్ల సత్య, సివిఎన్ క్లబ్ సెక్రటరీ కోడూరి రాధాకృష్ణ, గాయని గాయకులు, కళాకారులు పుష్పాంజలి ఘటించారు. సర్వదా అంటూ ఆ గణనాథుని ప్రార్థిస్తూ మనం ఈ కార్యక్రమాన్ని రత్న దీపిక తుంబినది బాలు గారి యొక్క పాటలు తెలుగు భాష ఉన్నంతకాలం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాటలు చిరస్థాయిగా ఉంటాయని, అంతటి గొప్ప గాయకుడు, వినయ సంపన్నుడు తెలుగువాడిగా పుట్టడం మన అదృష్టమని దామచెల్ల సత్య కొనియాడారు. బాలు తన సినీ ప్రయాణంలో 16 భాషల్లో 40,000కు పైగా పాటలు పాడి పద్మ విభూషణ్ లాంటి అత్యుత్తమ పురస్కారాన్ని అందుకోవడమే కాకుండా 8 జాతీయ అవార్డులను అందుకున్నారని బాలు కళా సమితి అధ్యక్షులు పోలవరపు అజయ్ బాబు అన్నారు. సినిమా పాటకు కావ్య గౌరవాన్ని తెచ్చిపెట్టిన మహనీయుల్లో పద్మవిభూషణ్ బాలు ఒకరని ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు అన్నారు. గాయని గాయకులు రసూల్, వీణా, మనోహర్, పూర్ణిమ అలరించిన గీతాలు ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశాయి. కీబోర్డుతో నరసింహ, ఫ్లూట్తో కోటి, తబలా, డోలక్తో శివ, రిథమ్ ప్యాడ్తో సాగర్, రిథమ్స్తో గుర్రం కృష్ణ వాయిద్య సహకారం అందించారు. పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు పాల్గొని చక్కటి సంగీత విభాగం ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు. సంగీత ప్రపంచానికే ఒక గొప్ప రోజు. ఎందుకంటే భారతదేశం చలనచిత్రంలో అటు సంగీతంలో ఎప్పుడు గుర్తుండిపోయే వ్యక్తి మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. అలాంటి గొప్ప వ్యక్తి జయంతి వేడుకలు ఈరోజు మన ఒంగోలులో మన పోలవరపు అజయ్ బాబు గారు ఇంత ఘనంగా నిర్వహించినందుకు
ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి అభిమానులు, ముఖ్యంగా ఈ సంగీతాన్ని ఇంతగా ప్రేమించే మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు బాలసుబ్రహ్మణ్యం గారు 80వ జయంతి సందర్భంగా మన ఒంగోలులో ఒక మంచి కార్యక్రమం చేసుకోవటం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గురించి చెప్పే అంత వయసు నాది కాదు, అంత అర్హత కూడా నాకు లేదు. ఈరోజు భారతదేశ చలనచిత్ర రంగంలో సుమారుగా 40,000 పైచిలుకు పాటలు పడిన ఏకైక వ్యక్తి మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. అలాంటి గొప్ప వ్యక్తి చివరి వరకు కూడా తన నమ్ముకున్న ఈ యొక్క స్వరాన్ని ఈ ప్రపంచానికి వినిపించాలని ఎక్కడ అలుపు లేకుండా తను చనిపోయే ముందు వరకు కూడా ఈ యొక్క తన ఎంచుకున్న రంగంలో రాణించాడు. భారతదేశం కూడా అతనికి తన కష్టానికి గుర్తించి అటు పద్మశ్రీ కానీ పద్మవిభూషణ్ కూడా ఇవ్వటం అనేది ఆయన చేసుకున్న అదృష్టం. కూడా ఆయన కష్టానికి ఒక మంచి గుర్తింపు వచ్చిందని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఒక జనరేషన్ కాదు, తరతరాలకు సంగీతం ఉన్నంత వరకు ఇన్స్పిరేషన్ ఇచ్చే వ్యక్తి ఎస్పి బాలు గారని మరొక్కసారి తెలియజేసుకుంటూ, నాకెందుకు చిన్నప్పటి నుంచి ఆయన పాటలు అంటే నాకు ఒక హుషారు, నాకు ఒక ఫీల్గా ఉండేది చిన్నప్పటి నుంచి. నా 5వ తరగతి ఆ ప్రాంతం నుంచి త్యాగరాజ స్వామి వారు తన ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుని కోరుకుంటూ ఒక కీర్తన ఉంటుంది, మీ అందరూ కూడా వినే ఉంటారు. బంటు రీతి కొలువు ఇయవయ్య రామా, బంటు రీతి కొలువు ఇయవయ్య రామా. అలానే బంటు రీతి కొలువీమని బాలు గారిని, మరో జన్మలో అయిన బాలు గారిని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ముందుగా రసూల్ గారు పాడుతా తీగ ఫేమ్ సెషన్లో అద్భుతంగా బాలుగారు ఎదురుగా కూర్చొని బాలుగారు ప్రతి గాయకుల కోరిక బాలుగారు ఎదురుగా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేసి బాలుగారు ఆశించిన విధంగా పాటకు పట్టం కట్టాలన్న ఆలోచనతో ఈ కొద్ది ఉడతాభక్తిగా ఈ సేవ ఆయన చేసుకుంటూ దొరకనా ఇటువంటి సేవ అనే శీర్షికన ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. మీ అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆదరించాలని కోరుకుంటూ, దొరకునా ఇటువంటి సేవా, దొరకునా ఇటువంటి సేవా, నీ పదరాజీవముల చేరు నిర్మాణ సోపానమధిరోహణము సేయుద్రోవ, దొరకునా ఇటువంటి సేవా, నీ పదరాజీవముల చేరు నిర్మాణ సోపానమధిరోహణము సేయుద్రోవ, దొరకునా ఇటువంటి సేవా. దీపాలు రాగాలంతాలు నీవే రూపాలు అవరోగతి మిరాల భోగాక్షు దీపాలు నారాధకుడవై నాలోన చేరి నా ప్రాణ దీపమై నాలోన వెలిగే
వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడి కూటమి ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టిన ఈ 2 సంవత్సరాలలో ప్రజలకు ఇచ్చిన హామీలతో పాటు అభివృద్ధి సంక్షేమంతో పాలన సాగిస్తోందని ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల్ల సత్య అన్నారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనపై ఒంగోలులోని తన కార్యాలయంలో సత్య మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. వీవో గతంలో దేశంలో గుజరాత్లో మాత్రమే ఉండే మారిటైమ్ బోర్డును సీఎం చంద్రబాబు నాయుడు 2014లో ఆంధ్రప్రదేశ్లో కూడా ఏర్పాటు చేయగా గత వైసీపీ ప్రభుత్వంలో మారిటైమ్ బోర్డు ద్వారా ప్రజలకు చేసింది శూన్యమన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 2 ఏళ్లలో వేగవంతమైన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ల సారథ్యంలో అనేక చర్యలు చేపట్టామన్నారు. మారిటైమ్ బోర్డు ద్వారా 2 ఏళ్లలో పోర్టులు, హార్బర్ల నిర్మాణంలో గణనీయమైన పురోగతి సాధించామన్నారు. తద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తూ ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయని వెల్లడించారు. ఈరోజు మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సరిగ్గా నిన్నటితోటి ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి రాక్షస పరిపాలనకి 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం ఎన్నుకొని 2 సంవత్సరాలు పూర్తవుతూ ఉంది. ఈ 2 సంవత్సరాలు కాలంలో ఈ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి వైపు, అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచారో మీ అందరికి కూడా తెలుసు. అలాగే మా మ్యారిటైమ్ బోర్డు తరఫున సుమారుగా ఈ 2 సంవత్సరాల్లో మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రజలకు తెలియచేయాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంది. మ్యారిటైమ్ బోర్డు అనేది కూడా మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రంలో దీనికి రూపకల్పన చేసిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. 2014-19 మధ్య మన ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ పోర్ట్లు, అలాగే ఈ పోర్ట్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే మనకి ఈ యొక్క మ్యారిటైమ్ బోర్డుని ఆ రోజు దీన్ని ఫామ్ చేసి దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఈ యొక్క కార్పొరేషన్ని ఒక చైర్మన్ నియమించడం జరిగింది. ఈ 5 సంవత్సరాల్లో, గత 5 సంవత్సరాల్లో మ్యారిటైమ్ బోర్డు చేసిన పనులు కానీ పెద్దగా ఏమీ లేవు, అది మీ అందరికీ తెలుసు. ఈ 2 సంవత్సరాలు మనం వచ్చినాక సుమారుగా 4 గ్రీన్ఫీల్డ్ పోర్టుల్ని మనం ఈరోజు పూర్తి చేసుకోబోతా ఉన్నాం. మనం ప్రభుత్వం వచ్చినాక 50% పనులు పూర్తి చేసుకోగలిగాం. ఈరోజు రామాయపట్నం పూర్తిగా 75% పనులు పూర్తయినాయి. అలాగే మీరు చూసుకుంటే మూలాపేట పోర్టు కూడా, మన మచిలీపట్నం పోర్టు కూడా 2019-24 వాళ్ళు చేసింది కేవలం 30% అయితే ఈరోజు మనం దాన్ని సుమారుగా ఒక 45% పూర్తి చేసుకోగలిగాం. ఈరోజు మచిలీపట్నం పోర్టు కూడా సుమారుగా ఒక 70% పనులన్నీ పూర్తయి ఉన్నాయి. మూలాపేట పోర్టు చూసుకుంటే మన శ్రీకాకుళం దగ్గర వాళ్ళు కేవలం 25% పనులు 5 సంవత్సరాల్లో పూర్తి చేస్తే మన ప్రభుత్వం వచ్చినాక 50% పనులు పూర్తి చేసుకోగలిగాం. ఈరోజు ఈ 4 పోర్టులకి
మన ప్రభుత్వం సుమారుగా 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం. ఈ పోర్టులు కనుక పూర్తయితే ఆంధ్ర రాష్ట్రానికి పరిశ్రమలకు కానీ అలాగే ఉద్యోగ అవకాశాలకు కానీ ఎక్కువ మన పెట్టుబడులకు కూడా మన ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తారని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ఒక్క మ్యారిటైమ్ బోర్డు ద్వారానే సుమారుగా 150,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఈ యొక్క మొన్న విశాఖపట్నం ఈ యొక్క సిఐఏ సబ్మిట్లో ఎంఓయూలు కూడా చేసుకోవడం జరిగింది. దీని ద్వారా సుమారుగా మనకి ఒక 10,000 మందికి ఉపాధి అవకాశాలు కూడా వస్తాయని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. మన ఫిషింగ్ హార్బర్లు జువ్వలదిన్న, నిజాంపట్నం, అలాగే మన మచిలీపట్నం, ఉప్పాడ దగ్గర ఫస్ట్ ఫేజ్లో 4 ఫిషింగ్ హార్బర్లు సుమారుగా 90% పనులు పూర్తయి ఉన్నాయి. ఈ సెకండ్ ఫేజ్లో మనకి బుడగట్లపాలెం ఈ యొక్క దగ్గర సుమారుగా శ్రీకాకుళం దగ్గర ఇది 444.75 crores తోటి ఈ యొక్క ఫిషింగ్ హార్బర్ శాంక్షన్ చేయటం. ఇంకొకటి ఒంగోలులో కొత్తపట్నం దగ్గర పల్లిపాలెం మన ఎమ్మెల్యే జనార్దన్ గారు దీన్ని చాలా ప్రిస్టేజ్గా తీసుకొని గతంలో ఎంచుకున్న స్థానంలో కనుక పెడితే ఇది చాలా ఎవరికి ఉపయోగం ఉండదని ఈరోజు పల్లెపాలెం అయితే అందరికీ అనుకూలంగా ఉంటుంది. ఈ ప్రాంతం అందరికీ అటు ఫిషింగ్ హార్బర్ వల్ల ప్రజలకు కూడా ఆ మత్స్యకారుల సోదరులకు ఉపయోగం ఉంటుందని ఒక ఆలోచనతో ఆయన అనేక సార్లు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర కష్టపడి ఈ యొక్క కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్ని గౌరవ మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారు కానీ అచ్చెన్నాయుడు గారు కానీ అందరం కష్టపడి ఆయన విజ్ఞప్తి మేరకు ఈరోజు ఈ కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్కి కూడా 440 కోట్ల రూపాయలతోటి జీవో కూడా ఇవ్వటం జరిగింది. త్వరలో ఇది టెండర్లో కూడా రాబోతూ ఉంది. దీనికి సాస్కీ స్కీమ్ కింద కూడా ఫండ్స్ కూడా అలాట్ చేయటం. కాబట్టి ఈ ప్రాజెక్ట్ వస్తే చాలామందికి కూడా ఉపాధి అవకాశాలు, ఒంగోలు నగరం కూడా అభివృద్ధి చెందుతుందని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ సుమారుగా ఈ 3 ఫిషింగ్ హార్బర్లు కలిపి 800 కోట్ల రూపాయలతో అది త్వరలో టెండర్లు కూడా రాబోతున్నాయని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మన ప్రకాశం జిల్లాలో ఇప్పుడు బీపీసీఎల్ కానీ అలాగే ఇండోసోల్ కూడా అది త్వరలో పనులు కూడా ప్రారంభమైపోతూ ఉన్నాయి. బీపీసీఎల్కు భూమి పూజ 2-3 నెలల్లో కూడా ఉండబోద్దని కూడా మీ అందరికీ మరొకసారి విన్నవించుకుంటా ఉన్నాం. ఈరోజు మన జిల్లాలో కూడా మీరు నిన్న మొన్న కూడా చూస్తే జిందాల్లో మన కందులూరు దగ్గర జిందాల్ పరిశ్రమ కూడా రాబోతూ ఉంది. అది కూడా సుమారుగా ఒక 1,800 కోట్ల రూపాయలు పరిశ్రమ అవబోతూ ఉంది. అవి కూడా పనులు త్వరలో ప్రారంభమవుతాయని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ ప్రభుత్వం ప్రజలకి, పేదలకి, అలాగే ప్రతి ఒక్క అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చిన హామీ నెరవేర్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఒంగోలు 18వ డివిజన్లోని చెరువు కొమ్ముపాలెంలో 4 చిన్నారులు ఈతకు వెళ్లి దుర్మరణం చెందడం దిగ్భ్రాంతికి గురిచేసిందని పీడీసీసీ బ్యాంకు చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, ఏఎంసీ చైర్మన్ రాచగూర్ల వెంకట్రావు అన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తంగా ఒంగోలు రిమ్స్కు తీసుకురాగా తెలుగుదేశం పార్టీ పక్షాన మృతులకు నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. శాసనసభ్యులు దామచల జనార్దన్ విదేశీ పర్యటనలో ఉన్నందున ఎమ్మెల్యే వచ్చిన తరువాత స్వయంగా పరామర్శిస్తారని తెలిపారు. చిన్నారుల మృతి కుటుంబాలకు తీరని లోటని, వారికి పార్టీ తరపున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వేసవి సెలవుల్లో చిన్నపిల్లలు సరదాగా ఈత కోసమని చెరువుల వద్దకు వెళ్తుంటారని, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, ప్రమాదమని చిన్న వయస్సులో వారికి తెలియదని, ఇలాంటి విపత్తును నివారించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైన ఉందన్నారు. నాయి బ్రహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ నిడమానూరు రమేష్, సూపర్ బజార్ చైర్మన్ పల్లపోతు వెంకటేశ్వర్లు, నగర పార్టీ అధ్యక్ష కార్యదర్శులు మదన్, వెంకట్,
డివిజన్ అధ్యక్షులు రోసయ్య తదితరులు పాల్గొన్నారు. చెరుకుంపాలెం మన గ్రామంలో నిన్న 11 గంటలకి స్కూల్ సెలవులు అవటం వలన పిల్లలు ఒక 4 పిల్లలు చెరుకుంపాలెం గ్రామ పిల్లలు ఒక చిన్న కుంట అంటే గ్రానైట్ ఎప్పుడో తవ్వింది అనుకుంటాను, పాత రోజుల్లో గ్రావెల్ తవ్వింది. ఆ కుంట 15 అడుగులు లోతు ఉంటుంది. ఆ కుంటకి వీళ్ళు 4 వెళ్ళటం 11 గంటల టైంలో అక్కడ ఈత కొట్టాలన్న ఉద్దేశంతో వాళ్ళు 4 కలిసి స్నేహితులు అందరూ కలిసి ఒకసారి దిగటం జరిగింది. అది బాగా లోతుండటం వలన 30 సంవత్సరాల నుంచి ఉంది ఆ కుంట. ఆ కుంటలో దిగటం వలన వీళ్ళు ఈత కొట్టలేక మళ్ళీ బాగా లోతుండటం వలన ఎంత ఈత వచ్చినా కూడా ఇంకా చిన్నపిల్లలు కాబట్టి మునిగిపోవడం జరిగింది. గజేతగాళ్ళు లాంటి వాళ్ళని పిలిపించి వాళ్ళని బయటికి లాగటం జరిగింది. సో చూసాము చిన్నపిల్లలు 11-14 సంవత్సరాల పిల్లలు. సో నిజంగా అంటే ఎదుగుదల మంచి టైంలో చనిపోవడం తల్లిదండ్రులకు నిజంగా చాలా బాధాకరం. అలాగే మన పార్టీ తరఫున మేము కూడా చాలా వరకు విచారం వ్యక్తం చేస్తూ ఉన్నాం. దానికి తోడు పార్టీ తరఫున అట్లాగే మన గవర్నమెంట్ తరఫున వారికి రావాల్సిన సహాయ సహకారాలు అందిస్తాం. అట్లానే ఎమ్మెల్యే గారు చెప్పమన్నారు, వాళ్ళకి ఎటువంటి లోటు లేకుండా చూస్తానని చెప్పారు. వారి ప్రతినిధులుగా మేము చెప్తా ఉన్నాం. సో నిజంగా తల్లిదండ్రులు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ సెలవుల టైంలో పిల్లల మీద ఎప్పుడు కూడా ఒక కన్ను ఉండాలి. ఎందుకంటే ఇట్లాంటి గ్రామాల్లో ఏంటంటే బావులు చెరువులు చాలా ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే ఈత సరదా ఉంటుంది. వెళ్ళినప్పుడు వాళ్ళు ఇటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. అందువలన ఏంటంటే తల్లిదండ్రులు ఎప్పుడు పిల్లలు ఎక్కడున్నారు ఏంది అనేది సెలవుల టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలా. సో ఇది అనుకోకుండా జరిగిన సంఘటన కాబట్టి విచారం వ్యక్తం చేస్తా ఉన్నాం పార్టీ తరఫున కూడా. ఒక్క తండ్రికి 2 పిల్లలు, ఆ 2 కూడా చేతికి బాగా చదువుకునే టైంలో ఇట్లా జరగటము చాలా బాధాకరమైన విషయము. వాళ్ళకి పార్టీ పరంగా గవర్నమెంట్ పరంగా ఏం న్యాయం చేయాలనేది కూడా అన్నీ చేస్తాము. కాబట్టి ఇట్లాంటి విషయాలు డాక్టర్ గారు చెప్పినట్టు పిల్లల్ని ఈ సెలవుల్లో ఎప్పుడు కూడా ఇట్లాంటి కుంటలు చెరువులు దగ్గర జాగ్రత్తగా ఉండి వాళ్ళని కాపాడుకోవాలని చెప్పేసి నేను మీకు అందరికి కూడా మనవి చేస్తూ, ఒకే కుటుంబం నుంచి 2 పిల్లలు చాలా చిన్నారులు 14 వయసు 11 సంవత్సరాల వయసున్న పిల్లలు భవిష్యత్ అంతా అంధకారం అయిపోవటం, ఆ తల్లిదండ్రులు చాలా విచారం వ్యక్తం చేయటం మేమంతా గమనించాము. క్లస్టర్ ఇన్ఛార్జ్ పల్లపోతు గారు, ఆ డివిజన్ అధ్యక్షులు అందరం కూడా వాళ్ళందరినీ పరామర్శించడం జరిగింది. వాళ్ళకి తీరని లోటు ఇది. ఒకటే ప్రభుత్వానికి సంబంధించి కానీ పార్టీకి సంబంధించిన కానీ వచ్చే అన్ని సౌకర్యాలు వాళ్ళకు కల్పిస్తామని మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. ఈ ఎండాకాలం సెలవుల్లో తల్లిదండ్రులు ఖచ్చితంగా పిల్లల్ని ఒక కంట కనిపెట్టి జాగ్రత్తగా ఉండాలని తెలుగుదేశం పార్టీ తరఫున కోరుకుంటా ఉన్నాం. మా చెరుకుంపాలెం గ్రామంలో ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు శాత ఘటన. దానికి అందరూ తెలుగుదేశం పార్టీ తరఫున మేము అందరం కలిసి దిగ్బాంధ వ్యక్తం చేసాం నిన్న జరిగిన విషయానికి. అట్లానే మా పార్టీ తరఫున వాళ్ళకి ఎల్లవేళ అన్ని కృషి, వాళ్ళకి గవర్నమెంట్ తరఫు నుంచి వచ్చేవి కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, అన్ని విధాల సహకారం అందిస్తామని డివిజన్ అధ్యక్షుడిగా ముందు నేనుంటానని మాటిస్తాను. సింగరాయకొండ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కందుకూరులో వివాహానికి వెళ్లి మనవడి బైక్పై తిరుగు ప్రయాణంలో వస్తున్న షేక్ అల్లీఖాన్, షేక్ నాగూర్బీ దంపతులు ప్రమాదానికి గురయ్యారు. మూలగుంటపాడులోని కుమార్తె ఇంటికి వస్తుండగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ జోన్ సమీపంలో రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. బైక్ తోలుతున్న షేక్ నాగూర్బలీకి గాయాలయ్యాయి. మృతులను సంతనూతలపాడు మండలం మంగమూరికి చెందిన వారిగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రానున్న గోదావరి పుష్కరాలను దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచే విధంగా మహాకుంభమేళా తరహాలో అత్యంత ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర సచివాలయంలో దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, ఇంజనీరింగ్ విభాగ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై విస్తృతంగా చర్చించి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. పుష్కరాల నిర్వహణకు సంబంధించి సమగ్ర బ్లూ ప్రింట్ను అత్యవసరంగా సిద్ధం చేసి ముఖ్యమంత్రికి ప్రెజెంటేషన్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. పుష్కరాల కోసం చేపట్టాల్సిన అన్ని అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించి నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలన్నారు. గోదావరి నదీ పరివాహక ప్రాంతంలోని 6 జిల్లాల్లోని పుష్కర ఘాట్ల నిర్మాణపు పనులు, మరమ్మతులు, విస్తరణ, పరిశుభ్రత, విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్యం, భక్తుల వసతి, రవాణా తదితర అంశాలపై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. పుష్కరాల నిర్వహణలో పోలీస్, మున్సిపల్, రెవెన్యూ, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య, రోడ్లు, భవనాలు, విద్యుత్, పర్యాటక తదితర శాఖల మధ్య సమర్థవంతమైన సమన్వయం ఉండాలని, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు ముందస్తుగా పూర్తి చేయాలని మంత్రి స్పష్టం చేశారు. ఈ సమీక్ష సమావేశంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ హరి జవహర్ లాల్, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్, రాష్ట్ర దేవాలయ పరిపాలనా సంస్థ కమిషనర్ ముక్తేశ్వరరావు, అదనపు కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్, దేవాదాయ చీఫ్ ఇంజనీర్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఏ స్థాయి వరకు మీరు సీజన్ బాగానే మొదలుపెట్టారు, దీనికి మీరు జాగ్రత్తగా ప్లాన్ చేయండి. ప్లాన్ చేస్తూ రావాలి. ఇంకా అంటే కూడా నేను అనుకున్నాను, మనకి 2 యాక్టివిటీస్ స్టార్ట్ అయిన తర్వాత మన టెంపుల్స్లో రెస్టారెంటీస్ ప్యారలల్గా మనకి 50% అంతే వర్క్లో నుండి పెద్ద ప్రధానం మేనేజ్మెంట్ సార్ ఘాట్లోనే ఉంటుంది సార్. మన ప్లేస్ కాదు, ఇరిగేషన్ ప్లేస్ ఘాట్లోనే చేయాలి. పెద్ద ప్రధానాలు ఆర్గనైజేషన్, పురోహితి ఇదంతా మనమే చూస్తున్నాం సార్. అప్పుడు మనకి పడి 50% టాస్క్ అది సార్. కానీ దానికి సంబంధించి లాస్ట్ అన్నట్టుగా సార్, లాస్ట్ లొకేషన్ ఏంటంటే ముందు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పంచాయతీరాజ్ వాళ్ళు పెద్ద ప్రధాన షెడ్యూల్ టేకప్ చేస్తున్నారు సార్. లాస్ట్లో వచ్చినప్పుడు సరిపోకపోతే మనకి లాస్ట్లో బదలాయింది అది ఒకటి కొంచెం. అంటే నేనేమంటానంటే అప్పుడు దాకా ఆగొద్దు సార్. అదే సార్, పిండ ప్రధాన షెడ్యూల్ మనమే ఒంగోలు డివిజన్ పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెరిగేలా చూస్తానని ఒంగోలు ఉప విద్యాశాఖ అధికారి ఈవి రంగయ్య వెల్లడించారు. ఒంగోలు ఉప విద్యాలయ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన రంగయ్యను పలువురు ప్రధానోపాధ్యాయులు కలిసి అభినందించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యాశాఖలో తీసుకువస్తున్న సంస్కరణల వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని రంగయ్య తెలిపారు. జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేస్తామన్నారు. నేను మరిపూడి మండలం ME1గా పనిచేస్తూ మొన్న 2వ తారీఖున డిప్యూటీ DO ఒంగోలు FSCగా బాధ్యతలు తీసుకోవడం జరిగినది. ఈ మా డివిజన్లో 11 మండలాలు ఉన్నాయి. ఈ 11 మండలాల్లో డ్రాప్అవుట్ లేకుండా కృషి చేస్తాను. అదేవిధంగా ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహించి ఎన్రోల్మెంట్ పెంచడానికి కృషి చేస్తాను. అదేవిధంగా పాఠశాలలో ఉన్నటువంటి విద్యా ప్రమాణాలను పెంచడానికి కూడా కృషి చేస్తానని అందరికీ తెలియజేస్తున్నాను. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు అంటూ చేపట్టిన కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దోర్నాల, ఎర్రగొండపాలెం, త్రిపురాంతకం, పెద్దారవీడు, పుల్లల చెరువు మండలాల్లో వైసీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసనలో సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఎన్నికల హామీలు నెరవేర్చని కూటమి ప్రభుత్వం దిగిపోవాలంటూ ప్లెకార్డులు ప్రదర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ మేనిఫెస్టో ప్రతులను తగలబెట్టేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. జీవితం చెప్పాం కదా.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలై అధికారంలోకి రావడానికి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి ఈరోజు ప్రజలను వెన్నుపోటు పొడిచినందుకు గాను వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో మన స్థానిక ఎమ్మెల్యే తాటిపల్లి చంద్రశేఖర్ సూచనతో ఈ నిరసన కార్యక్రమం చేపట్టాము. దీనికి ఇంత విజయవంతం చేసినటువంటి కార్యకర్తలకు ధన్యవాదాలు. మరొకసారి కూటమి ప్రభుత్వం మోసాలను ప్రజలు గ్రహించి మరొకసారి మోసపూరిత నాయకుల చేతుల్లో మోసపోవద్దని ప్రజలకు విన్నవిస్తూ సెలవు తీసుకుంటారు. ఒక్క హామీని కూడా నెరవేర్చిన ప్రభుత్వాన్ని ఈరోజు ప్రజలు చీకొట్టే పరిస్థితికి వచ్చింది. ఈరోజు ఆ మేనిఫెస్టోను కూడా దానం చేయడం జరిగింది. త్రిపురాంతకం మండలం ముడివేముల గ్రామంలో కోతుల దాడిలో తీవ్రంగా గాయపడిన ఓ నెమలిని గ్రామస్తులు రక్షించి చికిత్స అందించారు. ముడివేముల గ్రామ పరిసరాల్లోకి వచ్చిన ఓ నెమలిపై కోతుల గుంపు దాడి చేసింది. ఈ ఘటనలో నెమలి తీవ్రంగా గాయపడగా స్థానిక గ్రామస్తులు అప్రమత్తమై కోతుల బారి నుండి దానిని కాపాడారు. నెమలికి ప్రథమ చికిత్స అందించి త్రిపురాంతకంలోని పశు వైద్యశాలకు తరలించారు. 3 రోజుల పాటు పర్యవేక్షణలో ఉంచాలని వైద్యులు సూచించారు. పూర్తిగా కోలుకున్న అనంతరం అటవీశాఖ అధికారుల సమక్షంలో నెమలిని తిరిగి అడవిలో వదిలిపెడతామని స్నేక్ క్యాచర్ మల్లికార్జున తెలిపారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా ఒంగోలులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం. పర్యావరణ పరిరక్షణలో అందరం భాగస్వాములు కావాలని ప్రకాశం కలెక్టర్ రాజబాబు పిలుపు. ఘనంగా గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 80వ జయంతి వేడుక. నెల్లూరులో విగ్రహ ఆవిష్కరణ, ఒంగోలులో స్వరాభిషేకం. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల సుపరిపాలనపై మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల్ల సత్య మీడియా సమావేశం. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ల సారథ్యంలో అభివృద్ధి సంక్షేమానికి ఎనలేని కృషి చేస్తున్నామని వెల్లడి. ఢీ న్యూస్లో నేటి మాట. బంగారాన్ని బంగారమే అని నిరూపించడానికి పరీక్షలు ఎదుర్కొంటుంది. కానీ బొగ్గుని బొగ్గు అని చెప్పడానికి ఏ పరీక్షలు అవసరం లేదు. ఢీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.